మంతిని డిపో మరియు బస్టాండ్లో పనిచేస్తున్న స్వీపింగ్ కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్వీపింగ్ కార్మికుల పట్ల ఇక్కడ డిఎం గారు నియంత వైఖరి అవలంబిస్తూ కార్మికులను చిన్న చూపు చూడడం, కార్మికులను ఏదైనా సమస్య అయితే చెప్పుకోవడానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. మళ్ళా కార్మికులను అక్రమంగా తొలగించడం, మళ్ళా యథావిధిగా తీసుకోవడం, ఇష్టమైన రీతిలో కార్మికుల పట్ల చిచ్చు పెట్టి ఈ డిఎం గారు కార్మికులు కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తుండు. కాబట్టి డిఎం యొక్క నియంత వైఖరి నిరసిస్తూ ఈరోజు స్వీపింగ్ కార్మికులు బస్టాండు అవుట్ గేట్ ముందు ధర్నా చేసి అదేవిధంగా ప్రయాణికుల నుండి విరాళాలు భిక్షాటన చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి CI2 వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా DYFI, KVPS, SFI సంఘాలుగా వారి మద్దతు తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా డిఎం గారు గత 5-6 నెలల నుండి స్వీపింగ్ కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. పైనుండి ఆర్డర్స్ వచ్చినా చెప్పి ఒకరిని తొలగించడం, మరి ఒకరిని తీసుకోవడం, స్పష్టమైనటువంటి వారి యొక్క పేర్లు చెప్పకపోవడం, అకౌంట్ ఎవరు వచ్చినో క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైనా సమస్య అని చెప్పుకుంటాను పోతే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డ్తో బయటికి గెంటేసే ప్రయత్నం డిఎం గారు చేస్తుండ్రు. కాబట్టి ఈ డిపోలో బస్టాండ్లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి డిఎం గారిపై వెంటనే చర్య తీసుకోవాలని మేము ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇట్టి విషయంలో ఇక్కడ ఆర్ఎంతో పాటు స్థానిక IT మంత్రి వాళ్ళు శ్రీధరబాబు గారు కూడా 2-3 సార్లు దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ 2 రోజుల క్రితం ఇక్కడే బస్టాండ్లో 90 లక్షల పైగా అభివృద్ధి పనులు చేపట్టినటువంటి ఇక్కడ మంత్రులు, అధికారులు ఒక కార్మికులను ఒక్కరిని తీసుకున్నటువంటి అవకాశం లేదా? ఈరోజు డిపో అభివృద్ధి పేరుతో మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక దిక్కు మరి కార్మికుల సంఖ్య పెరగదా అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే తొలగించిన కార్మికులను వెంటనే యథావిధిగా విధుల్లోకి తీసుకొని వాళ్ళని కొనసాగించాలని, లేని పక్షంలో CITగా డిపో మరి బస్టాండ్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల, స్వీపింగ్ కార్మికుల పట్ల ఇక్కడ డిఎం వివరిస్తున్న తీరు చిన్న చూపు చూడడం, డిఎం యొక్క నియంత వైఖరి నిరసిస్తూ ఈరోజు కార్మికులు బస్టాండు ఈ అవుట్ గేట్ ముందు ధర్నా నిర్వహించి ప్రయాణికుల నుండి భిక్షాటన చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5-6 నెలల నుండి కార్మికులను ఇక్కడ ఉన్న డిఎం గారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ అక్రమ తొలగింపులు జరుగుతున్నాయి. ఎవరు తీసుకుంటాడో, ఎవరిని ఉద్యోగం తొలగిస్తానో తెలియని పరిస్థితి ఉంది. కార్మికులు కనీసం చెప్పుకున్నామంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. మీరు కార్మికులు మా డిపో ఆఫీస్కి వస్తారా అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ తోటి వీళ్ళని బయటికి గెంటేసే పరిస్థితి ఇక్కడ డిఎం ఉంది. ఇక్కడ ఒక IT మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి కార్మికుల పట్ల చిన్న చూపు జరగడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వీళ్ళు అందులో మహిళలు మరి దళిత వర్గానికి చెందినటువంటి ఈ కార్మికుల పట్ల ఈ చిన్న చూపు ఏందని మేము ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వారి యొక్క భిక్షాటనకు CI2 వ్యవసాయ కార్మిక సంఘం, DYFI, SFI, KVPS సంఘాలుగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఏదైతే తొలగించిన కార్మికులను వెంటనే విధిలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకు గత 5-6 నెలల నుండి ఏ కార్మికులు తొలగించారో, పైనుండి ఏ రకమైన సర్కులర్ వచ్చిందో ఈరోజు కార్మికులు చూపించలేదు. కాబట్టి డిఎం గారు ఈ కార్మికులను, ఈ దళిత వర్గానికి చెందిన కార్మికులు, అందులో మహిళలు, స్వీపింగ్ కార్మికులు కాబట్టి ఈరోజు డిఎం గారు చిన్న చూపు మెతక వైఖరి అవలంబిస్తుండు. కాబట్టి నిర్లక్ష్య వైఖరి అనేది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ఈ మంత్రి నియోజకవర్గంలో ఇలా సమస్య మీద డిఎం గారికి, RM గారికి, మంత్రి గారికి అనేక సందర్భంలో వినతి పత్రం ఇచ్చినా ఇక్కడ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ 90 కోట్ల పైగా ఈ బస్టాండ్ అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు చేస్తున్నారు. కానీ కార్మికులను తొలగించడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు ఇట్టి విషయంలో
జోక్యం చేసుకొని వీరి యొక్క సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడ వీరి యొక్క న్యాయం జరిగే వరకు మేము ప్రయాసాలుగా సంఘాలుగా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి విజయవంతం వరకు మా పోరాటం ఉంటుందని వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నాను. ఒక్కరికే ఇచ్చిండు ఆయన డిఎన్ సార్ ఇదేంటి సంగతి గిట్ట చెప్తానంటే కాగితాలు ఇస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. నువ్వు కాగితాలు ఇచ్చినంత మాత్రాన్ని ఏదైనా గవర్నమెంట్ జాబా గవర్నమెంట్ ఇవ్వపోతానే దీన్ని ఎవడు అడిగిండు అంటాడు. లేకుంటే మరి ఇంటకెళ్ళి కట్టియాల నేను జీతాలు నా ఇంటకెళ్ళి పెట్టుకోవాలని పైనుండి వచ్చిన ఆర్డర్ నేను నడుపుతానా నేను ఎందుకు పెడతా మిమ్మల్ని అంటాడు. ఏమన్నా అంటే గిట్టెందుకు చెప్తాను సార్ అంటే సెక్యూరిటీని పిలిచామని స్రవంతి మేడం వీళ్ళని తీసి బయటకు గెంటే అంటాడు. ఏమన్నాను మమ్మల్ని గెంటే అంటాను సారు మేము ఉండటానికి రాలేదు మేము పోతాం సార్ మాది ఏదో బాధ చెప్పుకుంటానికి వచ్చిన మా బాధను కూడా అర్థం చేసుకోవాలని నేను అన్న వాళ్ళ గెంటే ఇడు ఉండు తలకాయ తింటారు సపరేక పోరి అంటాడు డిఎం సారు. ఇష్టమని తీసుకుంటాను వీళ్ళని వేధిస్తాను ఒక మనిషి లెక్కన రెడ్డియం ఒక దీని ఎవరు వృత్తి అలా గౌరవం ఇక్కడ పనిచేసినంత మాత్రాన ఇలా చిన్న చూపులు కరెక్ట్ కాదు. ఇక్కడ మంత్రిని ఆర్టీసీ బియ్యం కనీసం వీళ్ళని కలవడానికి కూడా రాణిస్తలేరు. డిపో పోతే సెక్యూరిటీ బట్టి మొత్తం గెంటేస్తారు వీళ్ళు కుడతారు. ఇష్టమని తీసుకుంటాను వీళ్ళని వేధిస్తాను ఒక మనిషి లెక్కన రెడ్డియం ఒక దీని ఎవరు వృత్తి అలా గౌరవం ఇక్కడ పనిచేసినంత మాత్రాన ఇలా చిన్న చూపులు కరెక్ట్ కాదు. ఇక్కడ మంత్రిని ఆర్టీసీ బియ్యం కనీసం వీళ్ళని కలవడానికి కూడా రాణిస్తలేరు. డిపో పోతే సెక్యూరిటీ బట్టి మొత్తం గెంటేస్తారు వీళ్ళు కుడతారు.